హాయ్ ఫ్రెండ్స్, మంచి దివ్య ఔషధం పచ్చడి మీకు తెలిసే ఉంటుంది. ఇది కరివేపాకు పచ్చడి. ఇది చాలా బాడీలో కంప్లైంట్లు తగ్గిస్తుందని చెప్తారు కదా ఫ్రెండ్స్. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, క్యాన్సర్ కణాలని చంపేస్తుంది, ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. ఈ పచ్చడి ఏంటంటే ఫస్ట్ మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, చిటికెడు మెంతులు, కొంచెం ఎండుమిర్చి వేసి చూసుకోండి. ఎండుమిరపకాయలు మరీ ఎక్కువ ఉన్న బాగోదు, సమానంగా మీరు తినే కారం అంత వేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం నేను నైటే కడిగి అదంతా డ్రై చేసాను కరివేపాకు. ఆ కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది పచ్చడి. అసలు రైస్లోకి, దేనిలోకైనా, టిఫిన్లోకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీన్ని మనం మిక్సీలో కాకుండా చక్కగా రోట్లోని మన రోటి పచ్చడి అంటారు కదండి, అలాగా ఒక బండ ఉంటుంది కదా, పచ్చడి బండతో చేసుకుంటే దీని టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. దానిలో వెల్లుల్లిపాయ, బెల్లం, పచ్చి కొబ్బరి, కొంచెం చింతపండు వేసి ఇప్పుడు మనం పచ్చడి బండ ఉంటుంది కదా, పచ్చడి బండతో శుభ్రంగా దాన్ని మెత్తగా మిక్సీలో చేసినట్టుగా మెత్తగా చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు మనం కూరల్లో వేసి పక్కన పెట్టేస్తాం, కానీ ఆ కరివేపాకుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో పచ్చడి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం తిరగమూత వేసుకుందాం. బాగా మెత్తగా చేసాక తిరగమూత వేసుకుందాం. చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సూపర్ కరివేపాకు పచ్చడి. చూసారు కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. తినేటప్పుడు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తిరగమూతకి కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ వేస్తే సరిపోతుంది. ఒక ఎండుమిరపకాయ వేసాను నేను. ఇది ఇప్పుడు మనం తిరగమూత వేసుకొని తింటే మరి మామూలుగా ఉండదు. దీన్ని కొంచెం పల్లి నూనె కానీ, లేదా నువ్వుల నూనె కానీ, లేదంటే నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, తిరగమూత అయిపోయింది. ఇప్పుడు కొంచెం వేడివేడి రైస్లో ఒక్క ముద్ద అలాగ ఆయిల్ వేసుకొని, నేనైతే పల్లి నూనె ఇష్టం ఫ్రెండ్స్, పల్లి నూనె వేసుకున్నాను. ఆయిల్తో ఒక్క ముద్ద అలా కలుపుకొని తిని తర్వాత మనం ఏ కూర తిన్నా ఫస్ట్ ఈ ముద్ద తింటే కరివేపాకు పచ్చడి చాలా మంచిది ఫ్రెండ్స్.